నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. సహజంగా మనం ఏదైనా పని చేయాలి అంటే లక్ష కారణాలు చెప్తాం. అది కుదరలేదు, ఇది కుదరలేదు, అలా ఇలా ఎన్నో చెప్తుంటాం. కానీ పని చేయడానికి కారణాలు వెతకడం కాదు, అవకాశాలు వెతకాలి అని మనకి ఇన్స్పిరేషన్గా నిలిచే వాళ్ళు సొసైటీలో చాలా మంది ఉన్నారండి. అలాంటి ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీని నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆవిడే పోషవ్వ గారు. కామారెడ్డి నుంచి వచ్చారు. ఆవిడ చెయ్యని పని లేదు. నిజంగానే ఆవిడ జీవన విధానం గురించి మనం తెలుసుకుంటే మనకి మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. ఎలాంటి పని చేస్తున్నారు, ఎలా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. మిమ్మల్ని చూస్తే నిజంగానే మంచి ఇన్స్పిరేషన్ ఉంది మేడం. అంత దూరం నుంచి వచ్చి కూడా మీరు మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారు, మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా బాగా అనిపిస్తుంది. అసలు ఫస్ట్ మీ పక్కన పెట్టిన ఐటమ్స్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నారు వాటితో? మేడం ఇవి టోటల్ కూడా బయోడిగ్రేడబుల్ అనమాట. బయోడిగ్రేడబుల్ అంటే ఆవు పేడతో తయారు చేస్తున్న ఐటమ్స్ మేడం ఇవన్నీ కూడా. ఎందుకనంటే ఎన్విరాన్మెంట్ సేవ్ అనమాట. ఇప్పుడు మనం టోటల్గా ప్లాస్టిక్కి అడాప్ట్ అయి ఉన్నాము. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అయింది. ప్లాస్టిక్ నుంచి కొంచెం ఎంతో కొంత నా దివ్యాంగ సమాజం నుంచి కూడా ఎంతో కొంత మేము ఎన్విరాన్మెంట్కి ఇవ్వాలి అన్న ఒక ఆలోచన. ఆ ఆలోచనకి ప్రతిరూపమే ఇట్లా బయోడిగ్రేడబుల్లో మేము ఆవు పేడతో చేస్తున్నాం మేడం. ఓకే, ఇవన్నీ కూడా ఆవు పేడతోనే చేస్తారనమాట. ఇవి చేసి సేల్ చేస్తున్నారా? అవును మేడం. అయితే మీకు ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చిందండి? అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ని మనం మంచిగా చేయాలి, లేకపోతే పొల్యూషన్ లేకుండా చేయాలి, ఇలాంటి ఆలోచన ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కానీ మీరు ఒక అడుగు ముందుకేసి చెయ్యాలి అని ఒక సంకల్పం వచ్చింది కదా, అసలు బ్రెయిన్ లో ఎప్పుడు స్టార్ట్ అయింది అది? మేడం నేను ఎంఏ బీఈడి స్టూడెంట్ మేడం. ఎంఏ ఎకనామిక్స్ నాది. రూరల్ డెవలప్మెంట్లో ఒక 12 years జాబ్ చేసినాను. ఓకే. తర్వాత కొంచెం నడవడం ప్రాబ్లం వల్ల ఆగిపోయాను. తర్వాత అంటే ఆ ఫీల్డ్ వర్క్ అనేది నాకు చేయడం రాక ఆగిపోతే మళ్ళీ ఇంకా వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి అని అన్న ఆలోచన. ఆ ఆలోచనలో డిఫరెంట్ ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు కరెక్ట్ అనిపించలే. ఇది కాదు, ఈ లోపల బాగా మనకి ఈ ఏమంటారు బయోడిగ్రేడబుల్ మీద, ఎన్విరాన్మెంట్ మీద బాగా వస్తున్నాయి. అవును, ఎక్కడో వెళ్ళి నేను జాబ్ కోసం వెతికే కన్నా అందరూ చెప్తుంటారు, అది నేనే ఆచరించి చూపిస్తే ఇంకా బెటర్ కదా అనిపించింది. దాంట్లో నుంచి నేను ఇది సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాను మేడం. ఓకే, ఇందాక మీరు చెప్పారు నడవడానికి ప్రాబ్లం అవుతుంది అని. ఆ ప్రాబ్లం గురించి ఒకసారి చెప్తారా? మేడం నేను 3.5 years ఉన్నప్పుడు పోలియో అటాక్ అయింది. ఓకే. ఆ పోలియోలో బాడీ మొత్తం వచ్చేసింది. కానీ నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ అనమాట. నాన్నగారు ఆర్ఎంపీ డాక్టర్ వల్ల నాకు ఇది లాస్ట్ 1 leg పైన ఉంది. కాలు పైన చేతి పెట్టి నడవగలుగుతాను. ఇంకా ఇప్పుడు డాక్టర్ చెప్పినారు, అమ్మ కొంచెం క్యాలిపర్ వాడితే కనుక ఇంకా బెటర్గా ఉంటుంది అని అంటే క్యాలిపర్ వాడుతున్నాను మేడం. అంటే బిగినింగ్ నుంచి 4 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి? ఇంత స్వియర్గా ఉండే మేడం. ఓకే, అప్పుడు అంటే స్టిక్స్ తో అట్లా ఏమైనా ఉండేదా? అంబాడేదాన్ని. ఓకే, కిందే. ఎన్ని సంవత్సరాలు అలా ఉన్నారండి? దాదాపు నాకు 10 years వచ్చే వరకు, 10-12 years వచ్చే వరకు అంబాడమే, నడవడం కూడా రాలేదు. పాకడమే ఇంకా నడవడం అనేది లేదు మేడం. అవును మేడం. అంటే సివియర్ అటాక్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఈ హెడ్ కు కాకుండా ఇక్కడ నుంచి ఇది మొత్తం అన్నమాట, చేతులకి కాళ్ళకి వెన్నుపూసకు కూడా వచ్చింది మేడం. ఇలా ఉన్న ఈ హెడ్ ఇలా తిప్పడానికి కూడా రాదనమాట. ఇట్లా ఉన్న హెడ్ ఇట్లా చూడడం తప్ప తిప్పడానికి కూడా రాదు. అంత స్వియర్ గా వచ్చింది కూడా రాదు. అలా వచ్చింది అనమాట, అంత స్వియర్ గా వచ్చింది. 10 ఏళ్ళు అలానే ఉన్నారా? అవును మేడం. తర్వాత మీ ఫాదర్ ట్రీట్మెంట్. ఓకే, ట్రీట్మెంట్ తో ఆల్మోస్ట్ మొత్తం బాడీ అంతా ఇప్పుడు ఓకే? ఓకే మేడం. ఓకే, కాలు ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ సపోర్ట్ తో నడుస్తారు? ఒక్కటి ఇది క్యాలిపర్ వాడకపోతే కనుక చేతిని కాలిపైన పెట్టి నడుస్తాను మేడం. ఓకే. లేదు అని అంటే క్యాలిపర్ వేసుకుంటే చిన్నగా క్యాలిపర్ సహాయంతో నడుస్తున్నాను. అంటే మీరు ఇప్పుడు 10 years వరకు అట్లా ప్రాబ్లం ఫేస్ చేశారు, తర్వాత అంతా ఒకేసారి తగ్గిందండి? గ్రాడ్యువల్ గా తగ్గుతూ వచ్చింది మేడం. మొత్తం ఇలా సెట్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? దాదాపు 12 years. నేను లేచి నడక, అందరైతే 9 months 11 months కి నేర్చుకుంటారు కదా, నేను 11 years కి నడవడం స్టార్ట్ చేశాను. ఓకే, మీకు 11 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు నడవడం మొదలు పెట్టారు. అంటే ఈ కండిషన్ లోనే మీరు ఎంఏ బీఈడి చేశారు? అలా కాలుపైన చేతి పెట్టి నడవడము అట్లా వెళ్తూనే 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఎడ్ కూడా.
ఎక్కడ మధ్యలో అంటే నాకు ఇది మళ్ళీ నేను అంత దూరం వెళ్ళాలి, యూనివర్సిటీ క్యాంపస్లకి వెళ్ళాలి, సెలెక్షన్స్, ఎగ్జామ్స్ ఇలాంటి చోట నాకు రిస్క్ అవుతుంది అని మీకు అనిపించలేదా? అనిపించింది మేడం, చాలా అనిపించింది. అవసరమా నాకు ఇదని కూడా అనిపించింది. ఎందుకు అనంటే అందరూ నా చుట్టూ నార్మల్ వాళ్ళే. అప్పుడు నేను చదువుకున్న టైంలో మాత్రం నా తోటి ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు డిజబుల్డ్ అని అన్నప్పుడు రిసీవ్ చేసుకున్నట్టుగా చేసుకోలేదు. ఓకే. అయినా కానీ వాళ్ళ కన్నా నేనే ఎక్కువ ఉండాలి అన్న కసితో చదివేదాన్ని. ఓకే. బాగా మంచి మార్క్స్ స్కోర్ చేసేవాళ్ళ? క్లాస్లో ఏ సబ్జెక్ట్లో అయినా కానీ క్లాస్లో ఫస్ట్ నేనే ఉండాలి. మంచి పట్టుదలతో అవును మేడం. చదివారు. మీరు చెప్పారు ఇప్పుడు తీసుకుంటున్నట్టు అప్పుడు తీసుకోలేదు అని. జనరల్గా సొసైటీలో మీరు తిరుగుతున్నప్పుడు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? ఎక్కువ అంటే మనం ఈ వర్క్ అనేది చేయకపోయినా ఏ రకమైన వర్క్ చేయకపోయినా ఖాళీగా ఉన్నాము అని అంటే ఒక రకమైన జాలి ఉంటుంది మేడం. డిజబుల్డ్ చూడగానే ఒక రకమైన జాలి, అయ్యో అయ్యో ఇలా ఉన్నాడు, ఆ అయ్యో అని అంటారు తప్ప ఆ అయ్యోని పక్కన పెట్టి నువ్వు ఈ వర్క్ చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఇలా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. అది రేర్ కేసెస్. అట్లా సపోర్ట్ చేశారనంటే నాలాగా ముందుకు వచ్చేస్తారు. మ్యారీడా మీరు? అవును మేడం. అంటే మ్యారేజ్ అప్పుడు ప్రాబ్లం అవ్వలేదా? అంటే వచ్చి ఇలా ఉన్నారు అలా ఇప్పుడు వచ్చారు, చూసారు, అన్నారు ఇలా ఉంది కదా, మాకు ఇంత కట్నం, ఇప్పుడే ఇల్లు కట్టివ్వండి, ఇప్పుడే 10 lakhs మా పైన డిపాజిట్ చేయండి. అలా మాట్లాడేసరికి ఎందుకు వచ్చిన గొడవ, ఈ పెళ్ళొద్దు మనకి ఏమొద్దు అని అన్నట్లు కూడా నేను అవాయిడ్ చేశాను. అది కాదు, ఖచ్చితంగా నీకంటూ ఒక తోడు ఉండాలి అని చెప్పేసి ఫ్యామిలీ ఫోర్స్ వల్ల చేసుకున్నాను. తను నార్మల్ మేడం. ఓకే. కట్నం తీసుకున్నారా మరి? చాలా తక్కువ మేడం. 2004లో మ్యారేజ్ అయింది. 1 lakh మేడం. 10 లక్షలు అడిగే వాళ్ళు వేరే వాళ్ళైతే. ఓకే. ఫ్యామిలీ లైఫ్ బాగుంది. ఎంతమంది పిల్లలండి మీకు? 3 బాబులు మేడం. 3 అబ్బాయిలు. ఏం చేస్తున్నారు? పెద్ద బాబు ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి ITI చదువుతున్నారు నిజామాబాద్ లో. ఓకే. సెకండ్ ట్విన్స్ మేడం. ట్విన్స్ కూడా బాబులు మేడం. ఓకే. ట్విన్స్ ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ అని భువనగిరి దగ్గర అనంతారం ఉంటుంది, దాంట్లో 9th స్టాండర్డ్ మేడం. ఇద్దరు 9th చదువుతారు. ట్విన్స్ కదా. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? 2018లో స్టార్ట్ చేశాను మేడం. ఓకే. 18లో మేము స్టార్ట్ చేసింది ఏంటి అని అంటే సర్ఫు, సబీనా, ఫినాయిల్, ఫ్లోర్ క్లియర్ అని 4 ఐటమ్స్ నేర్చుకున్నాం మేడం. రాజేంద్ర నగర్లో RTP NIRD అని ఉంటుంది, దాంట్లో నేర్చుకున్నాము. నేర్చుకొని స్టార్ట్ చేసి అప్పుడు బైఫర్కేషన్లో మాది నిజామాబాద్ నుంచి బయటకు వచ్చింది కామారెడ్డి. అప్పుడున్న కలెక్టర్ గారు డాక్టర్ సత్యనారాయణ గారు ఉండేవారు. చాలా సపోర్ట్ చేశారు సార్. కానీ మా దురదృష్టం మరొకసారి కరోనా అటాక్ మేడం. సర్ఫు, సబీనా, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్ అనేటివి హాస్టల్స్కి, హాస్పిటల్స్కి, హోటల్కి అట్లా వెళ్ళేవి. కరెక్ట్ కరోనాలో స్టాప్. ఇంకా ఆల్టర్నేటివ్ ఏదో చెయ్యాలి అన్న మూమెంట్లోనే నాకు గణపతి చేస్తారు ఆవు పేడలో. ఆవు అని అంటే పాలు, పెరుగు, నెయ్యే కాకుండా ఆవు పేడలో కూడా ఇలాంటి ఐటమ్స్ తయారు చేసి మార్కెట్ చేయొచ్చు, అది బయోడిగ్రేడబుల్కి ఉపయోగపడుతుంది అని విన్నాను. అలా నేర్చుకున్నాను. ఇవి ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే ఇలా చెయ్యాలి ఇది నేర్చుకున్నారా? ఎప్పుడు మొదలు పెట్టారు? 2018లో అలా చేసినాక కరోనా వచ్చిన తర్వాత 2019 ఎండింగ్లో గణపతి ఇలా నేర్చుకోవాలి అన్న ఒక ఆలోచన, ఆల్టర్నేట్గా ఏదో ఒకటి చేయాలి, కరోనా నుంచి మనం బయటపడాలి. ఓకే. ఆ ఆలోచనకి అట్లా ఆలోచిస్తున్న మూమెంట్లోనే ఇట్లా ఆవు పేడతో బయోడిగ్రేడబుల్ ఇట్లా చేయొచ్చు అనేది తెలిసింది మేడం. తెలియగానే ఈరోజు తెలిసింది, రేపే వెళ్ళి నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చేవాళ్ళ? మీరు ఉండడం కామారెడ్డి కదండి? అవును మేడం. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళ? మేడ్చల్లో నేర్చుకున్నాను మేడం. అదేనా మీకు దూరమేగా? దూరమే. రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళ? డైలీ 1 డేలో నేను నేర్చుకున్నాను మేడం. నేను అంటే ఫస్ట్ ఆవు పేడతో వినాయకుడిని తయారు చేయడం నేర్చుకున్నారు. అవును. మరి ఇప్పుడు మిగతావన్నీ మీరే చేశారు ఓన్గా? మా దగ్గరే కామారెడ్డి దగ్గర అయ్యగారు ఉంటారు, ఒక ఆయన సింహాద్రి అయ్యగారు అని ఉంటారు. ఆయన మానసదేవి ఉపాసకులు. ఆయన 64 కళలలో నిష్ణార్థులు అనమాట. ఆయన ఇట్లా నా హార్డ్ వర్క్ని, టాలెంట్ని అది చూసి, అమ్మ ఇట్లా చేయొచ్చు, ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, ఇంకా ఒకటే కాకుండా దీనికి సపోర్ట్గా ఇవన్నీ ఉంటే కనుక మార్కెట్ అనేది బాగా ఉంటుంది, ఒకరికి ఇది గణపతి నచ్చొచ్చు, ఒకరికి ఇది నచ్చొచ్చు, డిఫరెంట్గా ఒకటి కాకపోతే ఒకటైనా ఐటమ్ అలా వెళ్ళిపోతుంటే మీకు మార్కెట్ బాగుంటుంది కదా,
మీరు పెట్టుకున్న నలుగురికి ఉపాధి రావాలి అని అన్నప్పుడు అందరికీ నువ్వు జీతాలు ఇవ్వాలి, నీ రూమ్ రెంట్ వెళ్ళాలి ఇవన్నీ అని అంటే ఇట్లా నేర్చుకోవడం బెటర్ అమ్మా అని చెప్పేసి అయ్యగారు నేర్పించారు. ఆయనే నేర్పిస్తున్నారు, 1 by 1 నేర్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఆయన నేర్పిస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారు. దీనికి ముందు అంటే కరోనా రాకముందు జాబ్ చేశారండి మీరు? చేశాను మేడం. ఎక్కడ చేశారు? నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ లో. అంటే రెగ్యులర్ గా ట్రావెల్ చేసేవాళ్ళు? రెగ్యులర్ గా చేసేదాన్ని. అప్పుడెప్పుడు ప్రాబ్లం అనిపించడం కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏం వద్దులే ఎందుకు అని ఎప్పుడు అనలేదా? అంటే ఎందుకు రిస్క్ అట్లా ఏం అనలేదా? ఇంట్లో వాళ్ళు అన్నారు, నాకు కూడా రిస్కే, కానీ లైఫ్ లీడ్ చేయాలని అంటే మనం చేయాల్సిందే ఒకటి. రెండోది ఏంటంటే నాకు ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు మేడం. నార్మల్ వాళ్ళకన్నా మేమే ది బెస్ట్, అంతకన్నా ఎక్కువే. కొంచెం సపోర్ట్ చేయండి, సహకరించండి చాలు. నార్మల్ వాళ్ళకన్నా మేము ఎక్కువ చేసి చూపిస్తామనే తత్వం నాది. అలానే అందుకని ఇక కంటిన్యూ చేశారు. జాబ్ కరోనా అప్పుడు మానేశారా? కరోనా కన్నా ముందే మానేశాను మేడం. 2014లో మానేశాను నేను. ఓకే, 14లోనే జాబ్ మానేశారు. ఎందుకని? అంటే మేడం నేను జాబ్ చేసింది NREGS, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దాంట్లో నేను అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్. ఓకే. అప్పుడు ఒక అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఫీల్డ్ వర్క్ కంపల్సరీ మేడం. ఫీల్డ్ వర్క్లో సూపర్విజన్ లేకపోతే అది అక్కడ ఏమైనా పొరపాట్లు జరిగాయంటే APO పైననే ప్రాబ్లమ్స్ అనమాట. మీ సూపర్విజన్ లేకపోవడం వల్లే అక్కడ కరప్షన్ జరిగింది, ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని మనం APOగా మీరు అన్ఫిట్ అని చెప్పేసి తేల్చేస్తారు. అది వద్దనిపించింది. ఎట్లాగో నాకున్న ప్రాబ్లం నాకుంది, నేను అన్ని చోట్లకి వెళ్ళలేను, దట్టు ఆడపిల్ల. కొన్ని చోట్లకైతే వెళ్ళలేని కండిషన్స్, కొన్ని అడవి ప్రాంతాలు ఉంటాయి, కొన్ని ఎత్తు ప్రాంతాలు ఉంటాయి, అక్కడికి నేను వెళ్ళలేను మేడం. అలా వద్దులేనని చెప్పేసి ఆగిపోయాను. మీరే కంప్లీట్ గా నేను ఆగిపోయాను, ఆపేశారు. తర్వాత ఇవి స్టార్ట్ చేశారు. మరి ట్రస్ట్ ఎప్పుడు ఓపెన్ చేశారు? ఆ ట్రస్ట్ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. మేము 2018లోనే ఈ వర్క్ స్టార్ట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇంకా అడుగులైతే వేస్తున్నాం, కానీ దీన్ని సొసైటీగా చేసుకోవాలా, ట్రస్ట్గా చేసుకోవాలా, ఒక ఫర్మ్గా చేసుకోవాలా నాకు క్లారిటీ రావట్లేదు. ఇంకా నాలాగా ముందుకున్న పెద్దవాళ్ళు ఉంటారు కదా, మా ముందు సీనియర్స్, డిజబుల్డ్ వాళ్ళని అడిగాను అనమాట. నేను ఇలా చేస్తున్నా కదా అని అన్నప్పుడు, నువ్వు ట్రస్ట్గా చేయగలిగితే కనుక మీకు వర్క్ యూజ్ అవుతుంది. సేమ్ టైం దీంట్లో అందరూ నేను ఈ ట్రస్ట్లో ఎక్కువ డిజబుల్డ్ వాళ్ళని, నిరాదరణకి గురైన వాళ్ళని, ఇంకా ఒంటరి మహిళలని, వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ చేయాలి అనేది నా ఆలోచన. అలానే చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకనంటే డిజబుల్డ్గా ఉన్న మేము కొన్ని ఐటమ్స్ మేము తీసుకెళ్ళలేం, వాటర్ బకెట్ తీసుకురాలేం. అప్పుడు మనం ఈ ఒంటరి మహిళలను కానీ, నిరాదరణకి గురైన ఈ పర్సన్స్ని కానీ మేము సపోర్ట్ చేసుకోగలిగితే మాకు హెల్ప్ అవుతుంది. ఇంకా మన ఫ్యామిలీ వాళ్ళైతే వేరే వేరే వర్కులు చేసుకుంటారు. నాకున్న ఇంట్రెస్ట్ నా ఫ్యామిలీ అందరికీ ఉండాలని లేదు కదా మేడం. అలా అందుకని ట్రస్ట్ ఓపెన్ చేశారు. ట్రస్ట్ పేరు ఏంటండి? దివ్యహస్తం ట్రస్ట్. దివ్యహస్తం ట్రస్ట్. అది కంప్లీట్ గా మీరే స్టార్ట్ చేశారు? నేనే స్టార్ట్ చేశాను. ఎంతమంది మెంబర్స్ ఉన్నారు దాంట్లో? 10 మెంబర్స్ ఉన్నారు మేడం. 10 మెంబర్స్ ఉన్నారు. 10 మంది పనులు చేస్తారా? అవును మేడం. ఇవి తయారు చేస్తారు. ఇప్పటిదాకా అంటే 2018లో స్టార్ట్ చేశారు ఇది తయారు చేయడం. ఇప్పటి వరకు ఎంత సేల్ చేసి ఉంటారు, అంటే ఎంత మార్కెట్ చేసి ఉంటారు వీటి గురించి? అంటే ఒక 10 lakhs వరకు రీచ్ అయి ఉంటాం మేడం. ఓకే. అంటే మేము ఎలా చేస్తున్నామని అంటే సీజనల్గా చేస్తున్నాం కదా మేడం. ఓకే. సీజనల్గా అని అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాఖీ పండుగ వచ్చింది మేడం. ఇప్పుడు ఇది రాఖీ ఆవు పేడతోనే చేసిన రాఖీ మేడం. ఓకే. ఆవు పేడతోనే ఇప్పుడు మనం ఇది రాఖీ చేసామని అంటే ఈ ఇయర్లో అయితే నేను ఇది 10,000 రాఖీస్ అమ్మాను మొన్న రాఖీకి. స్కూళ్ళలోకి వెళ్ళేసి మనం ప్లాస్టిక్ రాఖీని వాడొద్దు, దానివల్ల నష్టాలు ఇలాంటివి, ఇది వాడడం వల్ల లాభాలు ఇలాంటివి అనుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 10,000 అమ్మగలిగాను. జనరల్ గా ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ రాఖీ చూపిస్తే ఏం చెప్తారండి మీరు? ఇదేంటి అయితే ప్లాస్టిక్ రాఖీ ఏమో మనం వాడతాము, వాడిన తర్వాత మళ్ళీ 1 year వచ్చేటప్పుడు చూసినా కానీ కలర్ పోయి కనబడుతుంది, కానీ అది బయోడిగ్రేడబుల్ కాదు. బయోడిగ్రేడబుల్ కానప్పుడు ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం అవుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అవుతుందంటే దానికి మళ్ళీ మనమే భరించాలి. అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత దీనివల్ల యూజ్ ఏంటంటే మనం కట్టుకున్న తర్వాత తీసేసి మనము గౌరవంగా చెట్టు దగ్గర వేయడం అది చేస్తాం. చెట్టు దగ్గర వేయగలిగితే మనం అప్పుడు బయోడిగ్రేడబుల్ అయిపోతుంది, టోటల్గా కరిగిపోతుంది, ప్రాబ్లం లేదు కదా. ఎన్విరాన్మెంట్ టోటల్ ఫర్టిలైజర్ లాగా ఉపయోగపడుతుంది. అలా ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఆ రాఖీ మొత్తాన్ని కూడా ఆవు పేడతోనే తయారు చేస్తాం. అవును మేడం. ఓకే.
నెక్స్ట్ ఇంకా అంటే ప్రతి సీజన్ కి ఒక్కొక్క ఐటమ్ అలా మళ్ళీ అది అయిపోగానే గణపతి. ఓకే, ఇది 9 ఇంచ్ గణపతి మేడం. ఈ గణపతి ఇది వెయిట్ చాలా లెస్ గా ఉంటుంది. ఓకే, యూజ్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనం పిఓపి కన్నా పిఓపి వాడొద్దు, పిఓపి వల్ల ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనం వింటున్నాం. పిఓపి కన్నా బెటర్ మట్టి కన్నా ఇంకా బెటర్ అనిపించింది నేను గణపతి విన్నప్పుడు. ఎందుకంటే గణపతిని కనుక మనం పూజ చేసి వాటర్ లో వేస్తే కనుక ఆ కింద ఉన్న నాచు ఎక్కువ ప్రొటెక్ట్ అయ్యి అందులో ఉన్న జీవచరాలకు కూడా ఇండైరెక్ట్ గా మనం అన్నం ఆహారాన్ని సమకూర్చిన వాళ్ళము అనేది నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు నేర్పించినప్పుడు మేడం. పైగా మళ్ళీ దీని నిమజ్జనం కూడా మనం ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో మన గార్డెన్ లో ఎక్కడైనా మనం ఈజీగా నిమజ్జనం చేసుకోవచ్చు. అప్పుడు చెట్లలో మనం వాటర్ లో కనుక వేసినాము అని అంటే అక్కడ యూజ్ మేడం. అక్కడ వద్దు అని అనుకుంటే మనం ఇంట్లోనే ఒక టబ్బులోనో బకెట్లోనో వేసేసి చెట్టుకు వేసాం అనుకోండి, మళ్ళీ న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా ఉపయోగపడి మా చెట్టు ఇంకా ఎదుగుతుంది. ఓకే, మనం వింటాం చూడండి, బాలాపూర్ లడ్డు తీసుకొని చేన్లలో జల్లినప్పుడు ఇంకా ఎక్కువ పంట వస్తుంది అని. అలా వాడిపోతున్న చెట్టు కూడా బాగైనప్పుడు నేను చూశాను. ఓకే, పూజలు అందుకున్న గణపతిని అందులో వేసినాక. ఇప్పుడు దాదాపుగా ఈ ఇన్ని సంవత్సరాలు అంటే 2018 నుంచి ఈ 6-7 years లో ఆల్మోస్ట్ 10 lakhs బిజినెస్ చేశారు. అవును మేడం. అంటే వచ్చిన ఇన్కమ్ ని మళ్ళీ మీరు ఎలా వాడతారండి? జీతాలకి ప్లస్ మేడం ఇది స్టార్ట్ చేసేటప్పుడు అయితే సింపుల్ 10,000 తో స్టార్ట్ చేసాం మేడం. ఓకే, 10,000 తో స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ దాదాపు 1 year వరకు మేము శాలరీ తీసుకోలేదు. 2 members అయితే శాలరీ తీసుకోలేదు, నేను నా పార్ట్నర్ ఇంకొక అమ్మాయి ఉంటారు. శాలరీ తీసుకోకుండా దాంట్లోనే రొటేట్ చేసుకుంటూ వచ్చాం. ఒక టైంలో అయితే ఇంట్లో వాళ్ళు కూడా తిట్టారు, ఇది ముందరికి పోయేది కాదు, పెట్టేది కాదు, ఎందుకు మీరు డబ్బులన్నీ నాశనం చేస్తారని చెప్పేసి అన్నారు. కానీ నాకు నమ్మకం, ఇంట్లోకి తీసుకొచ్చేది లేదు, బయట తీసుకుపోవడం అట్లా అని. కానీ ఇంకా గణపతి అయిపోగానే మళ్ళీ మనకి దీపావళి వచ్చేస్తుంది. అప్పుడు మనం దీపావళికి మళ్ళీ ప్రమిద, మట్టి ప్రమిదకి దీనికి తేడా ఏంటంటే మట్టి ప్రమిదలో వెలిగిస్తాం అయిపోతుంది. ఇది వెలిగించినప్పుడు దీంట్లో వత్తేసి ఆయిల్ వేసి వెలిగించినప్పుడు ఇది కూడా కాలిపోతుంది మేడం. అప్పుడు ఈ సరౌండింగ్ లో ఉన్న గాలి అనేది టోటల్ గా పొల్యూటెడ్ లేకుండా తయారవుతుంది అనేది మేము చూసాం. ఓకే, ఇప్పుడు మీరు దాంట్లో మనం మామూలు దాంట్లోనే నూనె పోసుకొని ఒత్తి వేసుకొని వెలిగించుకోవచ్చు. ఆవు పేడతో చేసిన దీపాలు. అవును మేడం, ఇది చేయడం వల్లనే యూజ్. ఎందుకనంటే అయ్యగారు చెప్తున్నారు కదా, ఆవులోనే గోమయ వసతే లక్ష్మి అని, ఆవులో 33 కోట్ల దేవతలు ఉంటారని చెప్పి మనం ఇప్పుడు ఈ మధ్యలో మనం చూస్తున్నాం. ఆవు ప్రదక్షిణాలు, ఆవుకి గ్రాసానికి డబ్బులని, పూజలని, పెళ్లిళ్ళని, శ్రీమంతాలని అన్నీ వింటున్నాం. అట్లానే దాన్ని ఎంత పూజిస్తున్నామో మేడం, అట్లానే సేమ్ టైం ఈ ఉత్పత్తులు అన్నీ వాడగలిగితే మల్టీ లెవెల్ మార్కెట్లో ఉన్న ఈ కెమికల్కి కొంచెం మనం దూరంగా ఉండి అన్నీ కూడా బయోడిగ్రేడబుల్లో కనుక మనం వాడగలిగితే ఇంకా మనం గోరక్షణ కూడా చేసుకున్న వాళ్ళం అవుతాం మేడం. ఓకే, ఇప్పుడు అది కూడా పూర్తిగా కాలిపోతుంది, దీపం కూడా మొత్తం ఆ ప్రమిద కూడా కాలుతుంది కాబట్టి ఆ పొగ మొత్తం అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ని తగ్గిస్తుంది అని చెప్పి. అసలు మీకు ఇవన్నీ చేయడానికి అంత ఆవు పేడ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? మా జిల్లాలోనే ఒక 100 ఆవులు ఉన్న గోశాల ఉంది మేడం. ఆ గోశాలకి ట్యాబ్ పెట్టుకున్నాను, వాళ్ళే పౌడర్ లాగా తయారు చేసి పంపిస్తారు మేడం. అంటే వాళ్ళు ఎండబెట్టి పంపిస్తారు? ఎలా వస్తుంది? ఎండబెట్టి మనం జొన్న పిండి మక్క పిండి పడతారు కదండి, అలా ఒక గిర్నీ ఉంటుంది, దీనికి సపరేట్ గిర్నీ ఉంటుంది, మిషన్ లాగా ఉంటుంది. పల్వరైజర్ అనేది ఒక మిషన్ మేడం. ఆ మిషన్ లో వేసినప్పుడు సేమ్ మనకు జొన్న పిండి మక్క పిండి లాగానే వస్తుంది. దాన్ని కేజీల కొద్ది ఒక 50 kgs ఒక 100 kgs అట్లా కార్గోలో వేస్తారు. కామారెడ్డికి వచ్చిన తర్వాత నేను రిసీవ్ చేసుకుంటాను. ఓకే, అక్కడ నుంచి మీకు కామారెడ్డి వస్తుంది పౌడర్ లాగా? అవును మేడం. ఇక ఆ పౌడర్ ఇంకేం కలపరా? కలుపుతాం మేడం. గమ్ పౌడర్ అని మనకి చెట్ల నుంచి వచ్చిన గమ్ పౌడర్ మేడం. అది వేసినప్పుడు మనకి మంచి ముద్దలాగా వస్తుంది. అప్పుడు డిఫరెంట్ ఆకృతులలో మనం చేయొచ్చు. ఓకే, అంటే ఆ పౌడర్ ని మనం ముందు ముద్దలాగా చేసుకోవడానికి గమ్ పౌడర్ కలుపుతారు. తర్వాత మీకు ఏ షేప్ కావాలి, శివలింగం కావాలి, ప్రమిద కావాలి, ఎలా కావాలంటే అలా చేస్తారు. మీకు ఉమెన్ అచీవర్ అవార్డు వచ్చింది కదండి? అవును మేడం. దాని గురించి చెప్పండి. అవార్డు ఎప్పుడు వచ్చింది, ఎలా సెలెక్ట్ అయ్యారు? సెలెక్ట్ అనేది నాకు కూడా తెలియదు మేడం. మా జిల్లాకి కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు, అంటే కామారెడ్డి, అంటే లాస్ట్ ఇయర్ 2022లో కలెక్టర్ గారు వచ్చారు, అంటే జితేష్ వి పాటిల్ అని కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారికి తెలిసింది పోషవ ఇట్లా చేస్తుంది డిఫరెంట్గా అని. అంత లోపల మేము ఒక మీటింగ్లో కలిసాం కూడా.
సార్ ఒక్కసారి మా యూనిట్కి వచ్చి చూడండి సార్ అని చెప్పేసి నేను మా యూనిట్కి ఇన్వైట్ చేశాను. చేసినప్పుడు సార్ అడిగారు కదా, నీ ప్రొఫైల్ ఒకటి ఇవ్వమ్మా, నేను ఒకసారి వి హబ్ వాళ్ళకి అలా పంపిస్తానమ్మా అని చెప్పారు కలెక్టర్ గారు. సరే నేను ఇచ్చాను, వాళ్ళు పంపించారు, ఆ విషయం నాకు తెలియదు. ఇంకా సెలెక్ట్ అయ్యి రేపులో ఎల్లుండి 3rd డే రోజు మీరు రావాలి, మీరు ఇలా సెలెక్ట్ అయ్యారు అని చెప్పగానే షాక్. నేను ఎలా సెలెక్ట్ అయ్యాను అని తర్వాత నేను అడిగినప్పుడు చెప్పారనమాట, మీ కలెక్టర్ ఆఫీస్ నుంచే వచ్చిందమ్మా మీ ఫైలు, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారు అని చెప్పి 2022లో బెస్ట్ విమెన్ అచీవర్ అవార్డు అలా సెలెక్ట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. అవును మేడం, స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చారు మీకు. ఎలా అనిపించింది ఆ అవార్డు తీసుకున్నప్పుడు మీకు? చాలా పద్మశ్రీ అవార్డు తీసుకున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం. ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అంటే ఇప్పుడు మీరు ఇది స్టార్ట్ చేసిన టైంలో ఇది అయ్యేది కాదు అని అన్నారు, అది మీరే చెప్పారు కదా. అలా తీసుకున్న వాళ్ళు తర్వాత మీకు అవార్డు వచ్చినప్పుడు ఆ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మా సర్కిల్లో ఎవరు కూడా ఇంత పెద్ద అవార్డు తీసుకున్న వాళ్ళు లేరు. నాకు అది వరకు చిన్న చితక చాలానే వచ్చాయి. ఇప్పుడు ఒక 50-60 అవార్డ్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫౌండేషన్స్ నుంచి వచ్చినాయి. కానీ ఇది బెటర్ కదా మేడం, స్టేట్ గవర్నమెంట్ నుంచి రావడం అనేది. అసలు అందరూ నన్ను ఒక చాలా గ్రేట్గా చూస్తున్నారు. ఇప్పుడైతే చాలా సపోర్టు, ఏదైనా సాధిస్తుంది, ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్గా కనుక్కొని ఇంకా చేస్తుంది, చాలా మందికి సపోర్టర్గా ఉంటుంది అనేది ఒక మంచి గుడ్ లుకింగ్తో చూస్తున్నారు అందరు కూడా, సొసైటీ కూడా, చుట్టాలు కూడా, అందరు కూడా. నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఎంతసేపు నా ఆలోచన ఒకటే మేడం, కూర్చున్న దగ్గరే వర్క్ చేయాలి, ఎక్కువ మంది డిజబుల్డ్కి వర్క్ రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ మనకి పెన్షన్ లాగా ఇస్తుంది కదా మేడం, ఆ పెన్షన్ ఇవ్వడం వల్లే ఒక రకమైన మంచి భావన వచ్చింది సొసైటీలో. లేదనంటే ఈ కుంటోడు ఉన్నది మా ఇంట్లో, ఈ కుంటిది ఉన్నది మా ఇంట్లో అనేది ఈ పల్లెటూరి జనాలలో బాగా ఉంది మేడం. అది నేను చూశాను, అనుభవించాను కూడా. ఎప్పుడైతే ఈ ఆసరా అనేది ఇవ్వడం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మా వాడి వల్ల మాకు ఇంత వస్తుంది, కొంచెం ఎంతో కొంత వేణిల చల్లీలాగా తోడుగా కొంచెం అనేది కొంచెం బెటర్గా ఉంది. దానికి తోడు నా దగ్గర వచ్చిన వాళ్ళు ఈజీగా 5,000 to 6,000 గెయిన్ చేయగలుగుతారు మేడం పర్ మంత్. అప్పుడు ఇంకా బెటర్ కదా. ఇప్పుడు నార్మల్గా ఉండి ఏ పని చేయని వాళ్ళకన్నా ఇట్లా ఉండి కూడా 10,000 అని అంటే బెటర్ కదా మేడం ఒక ఇంటికి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకంటూ వాళ్ళు కొంత సంపాదించుకోగలుగుతున్నారు కాబట్టి అది గొప్ప విషయమే కదా. నార్మల్ గా ఉండే వాళ్ళకంటే వీళ్ళు బెటరే. ఇందాక మీరు అన్నారు ఈ గవర్నమెంట్ ఆ పెన్షన్ అనేది ఇవ్వక ముందు ఉన్న మాటలు ఏంటి, పల్లెటూర్లలో మా ఇంట్లో ఇలా ఉన్నారు అని, అలాంటివి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? చెయ్యని తప్పుకి మేము బలి అవుతున్నాం, ఇలా పుట్టడం అనేది మాది కాదు కదా మేడం, దేవుని సృష్టి. కానీ ఇట్లా ఉన్న వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంకా ఇట్లా ఉన్నావు కదా ఏం ఫీల్ అవ్వద్దు, నీకన్నా ఇంకా ఇట్లా ఉన్న వాళ్ళు కూడా ఇంకెన్నో అచీవ్ అయ్యారు అని చెప్పే వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది, కానీ ఇది వరకు లేకుండా మేడం. అప్పుడు బాగా నాలాంటి వాళ్ళు బయటికి రాలేరని కూడా నేను చెప్తాను ఆ టైంలో, ఎందుకంటే సపోర్ట్ ఉండేది. అవును మేడం. మీ లైఫ్లో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? చేశాను, కానీ తక్కువే. చేసి ఉంటారు. ఏం చేశారు అంటే మేడం, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వర్క్ స్టార్ట్ చేశాను, 10,000 కూడా అమౌంట్ నా దగ్గర లేదు చేద్దాము అని అన్నప్పుడు, కానీ చెయ్యాలి, ఖచ్చితంగా నేను చేయాలి, దీంట్లో నేను సక్సెస్ తీసుకోవాలనేమో నాకు. అమౌంట్ ఎవరిని అడిగినా కానీ లేవు అని అంటారు. ఎందుకనంటే డబ్బులు వేస్ట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఏ రకంగా సంపాదించట్లేవు, ఇంకా అప్పుడు నీకు డబ్బులు ఇచ్చినా కానీ తిరిగి మాకు ఎలా ఇస్తావు అన్న క్వశ్చన్. లేదు నేను ప్రూవ్ చేస్తాను అని, అదే మెయిన్ కారణం అనుకుంటా. 10,000 ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని స్టార్ట్ చేసి ఇంకా ఈ రోజున పర్ఫెక్ట్గా నేను ఇవన్నీ చేస్తున్నాను కనుక చేస్తుంది లేనన్న అంటారు కదా, అప్పుడు నాకు అనిపిస్తుంది అంటే నేను నా ఇంట్రెస్ట్తో నేను వేరే ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొని చేసినప్పుడు నేను ఈ సక్సెస్ చూశాను. నేను కనుక ధైర్యంగా ఫ్రెండ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకుండా ఉంటే చేయగలిగేదాన్నా. అలాంటి సపోర్ట్ కనుక ఆ ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేయకపోతే ఇలాంటి నైపుణ్యం బయటకు వచ్చేదా? రాలేదు. అలాంటి సిచ్యువేషన్సే బాగా మేడం. డిజబుల్డ్ అని అన్నప్పుడు సపోర్ట్ చేయరు, మ్యాక్సిమం చేయరు. చేసిండ్రు అని అంటే అదృష్టమే, పైకి వస్తారు, ఖచ్చితంగా పైకి వస్తారు మేడం. కాకపోతే సపోర్ట్ అయితే ఇవ్వాలి, ఖచ్చితంగా ఉండాలి. మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటుందా వీటికి? టోటల్గా మేడం. ఇప్పుడు మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ బాగా సపోర్ట్ చేస్తారా? చాలా సపోర్ట్. ట్రస్ట్ విషయంలోనూ అలా టోటల్గా మేడం. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను అచీవ్
చేయగలిగారు అవును మేడం. ఇప్పటిదాకా. అవును మేడం. నెక్స్ట్ ఫెస్టివల్ కి ఏం తయారు చేస్తున్నారు? అంటే సంక్రాంతి వాటికి ఇంకా ఏమేమి కొత్త కొత్త ఐటమ్స్ ఇప్పుడు మీ దగ్గర ఏమేమి తయారవుతాయి మీ యూనిట్ లో? మేడం టోటల్ గా మేము 13 ఐటమ్స్ తయారు చేస్తున్నాం మేడం. ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు స్టార్టింగ్ రాఖీ పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది మేడం. ఈ రాఖీలు, గుమ్మాయి రాఖీలని, తర్వాత వినాయక చవితికి వినాయక విగ్రహాలని, తర్వాత దీపావళి వస్తుంది మేడం. అప్పుడు మనం ఇవి ప్రమిదలని, తర్వాత ఆ దీపావళికి మనం లక్ష్మీ పూజలలో లక్ష్మీ గణేష అని మనము పూజ చేస్తాం కదా, అప్పుడు లక్ష్మీ గణేష. అంటే ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ లో కనిపిస్తున్నవి కూడా మీరు గోమయంతోనే చేస్తారు? అవును మేడం, ఆవు పేడతో. పైన ఏమి వేసారండి? ఇది కూడా వాటర్ కలర్ మేడం. ఓకే, వాటర్ కలర్ తో పెయింట్ చేశారు. అవును మేడం. ఈ వాటర్ కలర్ కూడా ఎందుకు అనంటే, ఈ గోల్డ్ కలర్ ఎందుకు తీసుకున్నామనంటే, రామాయణంలో రాముడు బంగారు సీతను పెట్టుకొని పూజ చేసినప్పుడు ఆ యజ్ఞ ఫలితం వస్తుంది కదా, అలాంటి ఫలితమే వస్తుంది అని చెప్పారు మా అయ్య గారు. అలా చేసామన్నమాట. అంతా శాస్త్రీయంగా. అవును మేడం. తర్వాత అది కాగానే మళ్ళీ సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి గొబ్బెమ్మలు ఈ ఇయర్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మేడం. ఏదో బాగుందండి, చాలా చక్కగా. ఎందుకంటే ముగ్గు వేయగానే ఇన్స్టెంట్ గా వెతుకుతుంటాం, ఇదైతే ఇన్స్టెంట్ గా కొనుక్కొని పెట్టేసుకోవచ్చు కదా, మళ్ళీ తీసుకొని కూడా నెలంతా పెట్టుకోవచ్చు. ఇన్స్టెంట్ గా ఉంటుంది అని ఆవులు దొరికి ఆవు పేడ తీసుకొచ్చుకొని చేసుకునే అంత ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబులని బిజీలో లేదు. అప్పుడు మళ్ళీ ఇంకా ఈ ఎండిపోయేదాన్ని మళ్ళీ రంధ్రం చేయాలంటే ప్రాబ్లం. మేము చేసే క్రమంలోనే చేసి పెడుతున్నాం, గడ్డి పెట్టుకోవడానికి ప్లస్ అగరబత్తులు పెట్టుకోవడానికి, పువ్వులు పెట్టుకోవడానికి అలా ముందే చేసి పెడుతున్నాం. అట్లానే మనము పొంగలికి అలా చేసుకోవడానికి కోసం అని చెప్పేసి దారంతో ఇట్లా దండలాగా కట్టి చేస్తారు మేడం ఈ పిడికలని, దీన్ని కూడా చేస్తున్నాం. ఇంకా రెగ్యులర్ ఐటమ్ వచ్చి మేడం మేము చేస్తున్నది ఏంటంటే దంతమంజన్ మేడం. ఇది కూడా ఆవు పేడలోనే చేస్తున్నాం మేడం. ఇప్పుడు మీరు దంతమంజరి పళ్ళపొడి లాగా అది పళ్ళపొడి మేడం, పళ్ళపొడి. ఇది సేమ్ మనం దంతమంజన్ ఎలా ఉంటుంది ఫారుకి, సేమ్ అలానే మేడం, అలానే చేసాం దీన్ని కూడా. దీని ఎంత ఎఫెక్ట్ గా పనిచేస్తుంది అని అంటే, పళ్ళు లాగడం కానీ, బ్లడ్ రావడం కానీ, మౌత్ స్మెల్ కానీ అట్లాంటి ఏవి కూడా ఉండట్లేదు మేడం. ఎందుకు అనంటే ఆవు పేడలో మంచి కాల్షియం వల్ల, మేము వాడుతున్న ఆర్గానిక్స్ వల్ల. అలా ఇంకా ఆవు పేడతో పాటు ఏం కలుపుతారండి దాంట్లో తెలుసుకోవచ్చు మేడం. లవంగ, దాల్చిన చెక్క, మిరియాలు, ముద్ద కర్పూరం, త్రిఫల, సైంధవ లవణం ఇవన్నీ కూడా కలుపుతాం మేడం సమపాలలో. మీ యూనిట్ లో తయారు చేస్తారా? అవును మేడం. వీటన్నిటితో ఆ పళ్ళ పొడిని మీ యూనిట్ లో తయారు చేస్తారు? అవును మేడం. తర్వాత ఇంకా రెగ్యులర్ ఐటమ్స్ లో మేము భాగంగా ఈ ధూప్ స్టిక్స్ కూడా చేస్తాం మేడం. సుగంధి అంటారు మార్కెట్ లో, ఈ ధూప్ స్టిక్స్ కూడా మనం ఇక్కడే తయారు చేస్తాం. ఇది కూడా ఆవు పేడలోనే మేడం. ఇంకా తర్వాత ఇది కుంకుమ మేడం. కుంకుమ అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా మనం సొసైటీలో చూస్తున్నాం, ఎటువంటి కుంకుమ పెట్టినా కానీ దురద రావడం, మచ్చలు రావడం అలా చేస్తున్నాయి ఉండడం వల్ల. ఆ ప్రాబ్లం ని అధిగమించాలి అన్న ఒక ఆలోచనతో నేను మళ్ళీ మా అయ్యగారితో మాట్లాడినప్పుడు ఇలా చేయొచ్చు అని నా కోసమే తను కనుక్కొని నాకు నేర్పించారు. ఇది కూడా ఆవు పేడలోనే చేశాం మేడం. ఇది పెట్టడం వల్ల కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలాంటి మనకు బాడీలో ఒక గ్లో వస్తుంది కదా, ఈ కుంకుమ వల్ల అలా. ఇది కూడా అదే మేడం, నా నుదురున పెట్టుకుంది కూడా అదే మేడం. అలా వస్తుంది. మీరు మీ అయ్యగారి దగ్గర నేర్చుకుని పూజారి గారి దగ్గర మీరు ఓన్ గా తయారు చేస్తారు. దీంట్లో ఏం కలుపుతారండి? దాంట్లో కూడా సేమ్ మేడం, పసుపు ప్లస్ నిమ్మకాయలు. అది ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ ఉంది మేడం. డిప్ చేస్తూ ఆరబెడుతూ, ఎండ తగలకుండా డిప్ చేస్తూ ఆరబెడుతూ అట్లా చేయడం. అంటే కొంచెం పెద్ద ప్రాసెస్. బట్ ఫైనల్ గా మొత్తానికి సాధించాం. అది తర్వాత ఇది మేడం, ఇప్పుడు అన్ని మనం పాశ్చాత్య నాగరికతకి మనం అడాప్ట్ అయ్యి ఉన్నాము, దాని వేలోనే వెళ్తున్నాం కదా మేడం. అలా కాకుండా మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలి అన్న ఒక ఆలోచనతో బర్త్డే, హ్యాపీ బర్త్డే అనగానే కేకు, తర్వాత దీపాలు ఆర్పడం. మన హిందూ సంస్కృతి దీపాలు ఆర్పడం కాదు, కానీ మేమేం చేసామనంటే ఇట్లా ఆవు పేడలో ఇట్లా దీపాలు. ఇది ఆవు నెయ్యితో తయారు చేసిన దీపం మేడం, ఇదేమో ఆవు పేడతో చేసింది. ఇది మీరు ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో కింద కనిపిస్తున్న ప్రమిద వచ్చేసరికి ఆవు పేడతో తయారు చేశారు. ఇక్కడ లోపల పెట్టడానికి ఒత్తి తయారు చేశారండి. జనరల్ గా మనం ఆవు నేతితో దీపారాధన చేయాలి అని అంటాము, అదేదో ఫార్మల్ గా కొంచెం ప్యాకెట్ లో తెచ్చుకుంటాము. బట్ వీళ్ళు చూడండి అసలు ఎంత నీట్ గా చేశారు. ఇది కంప్లీట్ గా ఆవు నెయ్యితోనే ఒత్తి వేసి దీపం చేశారు రెడీమేడ్ గా మేడం. ఓకే,
ఇట్లా పుణ్యం పురుషార్థం రెండు మనకి ఇది ఆవు పేడతోని ఇది ఆవు నెయ్యితోను చేశారు. చాలా బాగుందండి. ఇవన్నీ కూడా ఈ బాక్స్ వచ్చి ఒక 8 ఉంటాయి మేడం. ఈ 8 కూడా ప్లేట్ లో పెట్టేసి దీపాలు వెలిగించి ఎవరిదైతే పుట్టినరోజు ఉంటుందో వాళ్ళకి ఇట్లా హారతి లాగా ఇచ్చిన తర్వాత ఆశీర్వాదిస్తే గనక ఇవి 8 ఉంటాయి మేడం. మనము అష్టదిక్ పాలకులు అంటాం కదా, అష్టదిక్ పాలకుల నుంచి కూడా ఆశీర్వాదం అని చెప్పారు అయ్య గారు. ఓకే, అలా ప్లాన్ చేశారంటే ఒక బాక్స్ లో 8 ప్రమిదలు ఒత్తులు పెట్టిస్తారా? అవును మేడం, ప్యాక్ చేసిస్తాం. ఇవన్నీ హైదరాబాద్ లో మళ్ళీ సేల్ చేస్తున్నారు? చేస్తున్నాం మేడం. ఎక్కడెక్కడ అసలు మీకు ఇప్పుడు ఈ ఐటమ్ కావాలి ఎవరైనా చూసిన వాళ్ళకి, మాకు ఇప్పుడు మీరు ఆవు పేడతో చేసిన దంతమంజన్ కానీ, లేకపోతే దీపాలు కానీ, ఆవు నేతితో చేసిన ఒత్తులు కానీ, ఇంకేం చేస్తున్నారు? అగరబత్తి కూడా చేస్తున్నాం మేడం. ఇది కూడా మనము ఈ ఆవు పేడలోనే చేస్తున్నాం మేడం. ఓకే, ఆవు పేడతోనే అగరబత్తులు కూడా చేస్తున్నారు. ఇది ఇట్లా ఓపెన్ చేయొచ్చా? చేశారా? ఓకే, చూద్దాం ఒకసారి. అంటే కలర్ ఏమన్నా చేంజ్ ఉందా ఏంటి, మామూలు అగరబత్తుల్లానే ఉన్నాయా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓ, మరి దీంట్లో ఇంకేం కలపరండి? దీంట్లో ఆవు పేడ ఇప్పుడు నార్మల్గా మనకు మార్కెట్లో ఉన్నట్టుగానే చార్కోల్ పౌడర్తోనే చేస్తాం మేడం. దాంట్లో ఇంకా మనం ఎక్కువ మొత్తంలో మనం ఆవు పేడ కలుపుతాం. ఓకే, చార్కోల్ పౌడర్లో ఎక్కువ మొత్తంలో ఆవు పేడ కలిపి దీన్ని తయారు చేస్తారు. చాలా చాలా బాగుందండి. ఈ ఐటమ్స్ అన్ని ఒకవేళ తీసుకోవాలి, దీంట్లో ఏదైనా కావాలి తీసుకోవాలి అంటే అసలు ఎక్కడెక్కడ దొరుకుతాయి, మీరు ఎక్కడెక్కడ సేల్ చేస్తున్నారు? ఇప్పుడు నేను చేయడం అనేది 2 తెలుగు రాష్ట్రాలకు కూడా తెలుసు మేడం. ఇప్పటివరకు మేము చేసింది బెంగళూరు కూడా మేము 100 సెట్ పంపించాను మేడం. లక్ష్మీ గణేష ఈ దంతమంజన్ ఒక 100 సెట్ పంపించాను. అట్లా మేము చేస్తున్నామని చెప్పేసి మంచి తెలిసిపోయాను అందరికీ కూడా. కామారెడ్డిలో, తెలంగాణలో కామారెడ్డిలో ఇలా చేస్తున్నారు, అది దట్టు దివ్యాంగ్స్ చేస్తున్నారు, ఆడపిల్లలు చేస్తున్నారు అని చెప్పి తెలిసిపోయాము. ఎక్కడి నుంచి చెన్నై నుంచి, బాంబే నుంచి కూడా వచ్చాయి. కార్గోలో, ప్రొఫెషనల్లో అలా పంపిస్తున్నాను మేడం. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో ఏ స్టాల్స్లో తీసుకోవచ్చు మేము తీసుకోవాలనుకుంటే? హైదరాబాద్లో ఇంకా స్టాల్ ఓపెన్ చేయలేదు మేడం. ముందు ముందు చిన్న చిన్న బ్రాంచెస్ లాగా ఓపెన్ చేయాలి అని చెప్పి పెట్టుకున్నాను. ఎవరైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళకి పంపించేస్తాను మేడం, ఎంత కావాలంటే అంత. ఓకే, మొత్తానికి ఫైనల్ గా జాబ్ వద్దనుకున్న తర్వాత ప్రొఫెషన్ ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా దీన్ని రన్ చేస్తున్నారు. ఉన్న ఇప్పుడు 10 మంది ఉన్నారండి ట్రస్ట్ లో, దివ్యాంగ ట్రస్ట్ లో. అవును మేడం. 10 మంది డిజేబుల్ మేడం. 10 మంది కూడా. ఎలా ఉంటుంది అంటే వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది ఒక్కొక్కరిది? ఒక టోటల్ గా ఇద్దరైతే టోటల్ గా ఫ్లోర్ వాక్ మేడం. అంతే, నేల మీద కూర్చొని చేతులు అంబాడుతూ ఒక అమ్మాయి, కాలు పైన అంటే ఈ పాదం పైన చేతి పెట్టి ఒక అమ్మాయి, అట్లా డిఫరెంట్ గా ఉంటారు. ఎవరెవరితో ఎలా వర్క్ చేసుకోవాలనేది నేను చూసుకుంటాను. ఓకే, వాళ్ళు ఉండడం ఎక్కడ ఉంటారు? అందరం లోకల్ మేడం, లోకల్ కామారెడ్డిలో. రోజు వచ్చి చేసేసి వెళ్తుంటారు. మార్నింగ్ 10-10:30 అట్లా వచ్చి ఈవినింగ్ 5-5:30 వరకు ఉండేసి వెళ్ళిపోతాం. శాలరీ బేసా? ఇది పీస్ లెక్కన చేస్తాం మేడం. ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ 3 చేస్తే కనుక ₹1. ఓకే, ఈ ఒక 5 చేస్తే కనుక ₹1. ఓకే, అట్లా పీస్ లెక్కన వర్క్ అనమాట. వాళ్ళ శాలరీ అనేది వాళ్ళు చేసే అట్లా ఇది చేయడం వల్ల కూడా వాళ్ళు ఒక రోజులో ₹150, $200 అలా చేస్తారు. ఓకే, అలా 5,000, 6,000 అట్లా గెయిన్ చేయగలుగుతున్నారు నెలకు వచ్చేసరి. అవును మేడం. ఇంకా ఇది వచ్చి శివలింగం మేడం. ఇది మొన్ననే నేర్పించారు, 1 month బ్యాక్ నేర్పించారు. ఇప్పటికీ ఒక 7 sets ఏమో అమ్మాను. ఒక్క సెట్ వచ్చి 108 ఉంటాయి మేడం. ఇది పుట్టమట్టిలో చేసాం. ఇది అయ్యగారే నేర్పించారు. అంటే పుట్టమట్టితో పాటు ఆవు పేడ కలుపుతారా? లేదు మేడం, ఓన్లీ పుట్టమట్టి. ఇది పుట్టమట్టిలో ఎవరు చేయడానికి సాహసించారు. ఎందుకనంటే మట్టి సేకరించడమే పెద్ద టాస్క్. దట్టు ఇంకా ఇది ఇంత చిన్నగా చేయడం, ఇట్లా షేప్ రావడం అనేది చేయడం. అయితే ఇది అయ్యగారి కోసమే నేర్చుకున్నాను, కానీ ఎవరికైనా ఇస్తున్నాను. దీనివల్ల యూజ్ ఏంటంటే మేడం, ఒక్కరిగా కూర్చొని చేసిన పూజకి ఎలాంటి ఫలితమో, సామూహికంగా చేసిన పూజకి ఎలాంటి ఫలితాలో, ఈ ఒక్క శివలింగం పెట్టి పూజ చేసినప్పుడు అలా 108 పెట్టి చేసి పారే నదిలో గనక వేయగలిగితే మంచి ఫలితాలు వస్తాయి అని నన్ను అంటారు అయ్యగారు. ఓకే, అందుకని పూజలు చేసే వాళ్ళ కోసం అని చెప్పి 108 కలిపి ఒక బాక్స్ లాగా ప్యాక్ చేసి ఇస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా కొత్తగా ఏం ఐటమ్స్ చేయాలనుకుంటున్నారు? ఇంకా జండు బామ్ చేయాలనుకుంటున్నాం మేడం. ఓకే, ఇప్పుడున్న జండు బామ్ని న్యాచురల్లో చేయాలి అని ఒకటి, ఇంకా వ్యాజిలిన్ కూడా చేయాలి అని అనుకుంటున్నాం. అన్ని ఆవు పేడతో? వ్యాజిలిన్ కూడా ఆవు నెయ్యి మిక్సింగ్లో ఉంటుంది మేడం. అది ప్రాసెస్ మొన్నే తెలిసింది. ఇప్పుడు కొంచెం ఈ ఉన్నాయి కదా, ఈ సంక్రాంతి
అయిపోతే కనుక స్టార్ట్ చేయాలి. సీజన్ అయిపోయాక మళ్ళీ అప్పుడు అది అంటే ఇప్పుడు మీరు అది తెలుసుకునేది ఇప్పుడు ఈ కుంకుమ కావచ్చు, అగరబత్తులు కావచ్చు, ఇవన్నీ మీరు మళ్ళీ వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటున్నారా అండి, లేకపోతే మీరు ఎవరి ద్వారా తెలుసుకొని మీరే ఓన్ గా చేసేసుకుంటున్నారా? ఇంకా చేసే వాళ్ళు ఉన్నారు మేడం, అక్కడక్కడ ఉన్నారు. అంటే మన తెలంగాణ నుంచి ఎక్కువ అంటే నా సరౌండింగ్ లో నేను ఒక్క అమ్మాయిని, మా నిజామాబాద్ ఆ వైపుకైతే. అలా నేను ఒక్కదానే ఉన్నాను కదా, ఈ సైడు అక్కడొక్కరు ఉన్నారు మేడం. హైదరాబాద్లో ఉన్నారు, ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నారని వింటున్నాను, ఎలా చేస్తున్నారనే తెలియదు. అది వినగానే నేను మా అయ్యగారికి చెప్తాను, అయ్యగారు వాళ్ళు అలా చేస్తున్నారట అని అంటే, చేయొచ్చు మనం కూడా, దాంట్లో ఇది కలపాలి, చేస్తాం, ప్రయోగాలు చేస్తాం. 1 or 2, 3, 4 times లో ఫెయిల్ అయిపోతాం, ఫైనల్ గా సక్సెస్ తీసుకుంటాం. మొత్తానికి ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫైనల్ గా సక్సెస్ తీసుకొని సాధిస్తాం. మీ గురించి పేపర్ లో ఆర్టికల్ వేశారు కదా? అవును మేడం. అది ఎప్పుడు వచ్చింది, దాని గురించి ఒకసారి చెప్పండి. లాస్ట్ ఇయర్ 2 తెలుగు రాష్ట్రాలలో వచ్చింది మేడం ఆ ఆర్టికల్. ఏ పేపర్ లో వేశారు? నమస్తే సాక్షి పేపర్లో మేడం. సాక్షి పేపర్లో లాస్ట్ ఇయర్, డేట్ కరెక్ట్గా గుర్తులేదు కానీ 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చింది మేడం. నేను కోవే అని చెప్పాను కదా, కోవేలో నేను మీటింగ్కి వెళ్ళాను. అప్పుడు నేను అక్కడ ఆ మీటింగ్లో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇలా చేస్తున్నాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఇలా చేయొచ్చా, ఆవు పేడతో ఇలా చేయొచ్చా, ఇంత డిఫరెంట్గా చేయొచ్చా, అసలు ఆవు పేడతో చేసినట్టుగానే లేవు అని చెప్పేసి అక్కడున్న మెంబర్స్ అందరూ అనుకుంటున్నారు. అప్పుడే సాక్షి రిపోర్టర్ ఉన్నారు, మంజులా అక్క అని ఉన్నారు అక్కడ, ఆవిడ చూసారనమాట. చూసి ఇలా నైపుణ్యం ఇలా ఉంది, ఇలా కూడా నేర్చుకొని ఇలా కూడా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పేసి నన్ను పేపర్లో ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, ఆ పేపర్ ఆర్టికల్ వచ్చిన తర్వాత మీ ప్రోడక్ట్ కి మళ్ళీ ఏమన్నా సేల్స్ పెరగడం అలా జరిగిందండి? పెరిగింది మేడం, ఇంకా రికగ్నైజ్ అనేది బాగా వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసి మరీ మాకు ఇన్ని కావాలి, ఇది ఇన్ని కావాలి, ఇది ఇన్ని కావాలి అని ఆ పేపర్ వల్ల నాకు యూజ్ అయింది మేడం, బాగా హెల్ప్ అయింది. మొత్తానికి ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ మరి వాళ్ళు పౌడర్ చేసి పంపిస్తున్నప్పుడు ఎక్కడ మీరు ఆవు పేడతో తయారు చేసినప్పుడు స్మెల్ రావడం కానీ, లేదా ఇబ్బంది అనిపించడం కానీ, లేదా నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశాను, నాకు అవసరమా ఇది, ఎప్పుడు అనిపించలేదా మేడం? వాళ్ళు పౌడర్ చేసి పంపించినప్పుడు మనకి స్మెల్ అయితే రాదు మేడం, ఎందుకంటే అంత డ్రై అయిపోతుంది కనుక రాదు. కానీ ఎంఏ బీఈడి చదువుకొని నిన్నటి వరకు జాబ్ చేసి 30-40 శాలరీ తీసుకొని ఈరోజు ఏంది పెడ విసుకుతున్నాను ఏంది అన్న ఒక ఆలోచన. చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఎక్కిరిచ్చినారు, ఏంది అసలు మంత మంచి జాబును వదిలేసుకొని పెడ విసుకోవడం ఏంది అని అంటే, మట్టిలో మాణిక్యాన్ని నేను అని చెప్తా. మీకు అనిపించలేదా? సరే మీ ఫ్రెండ్స్ అన్నారు, పోనీ వాళ్ళు అన్నప్పుడు మీకు మనసులో నిజమే కదా వాళ్ళు అన్నది. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఒక విషయం అన్నప్పుడు మనం వాళ్ళ ముందు ఎంత పక్కకు తోసేసినా మనసులో ఉంటుంది, ఆ మాట నిలబడుతుంది కదా. మరి నిజంగానే కదా, నేను ఎంఏ బీఈడి చేశాను, జాబ్ చేశాను, ఇప్పుడు ఏంటి పని చేస్తున్నాను అని కానీ, లేదా ఎప్పుడైనా స్ట్రగుల్ అయినప్పుడు కానీ అనిపించలేదా మీకు? మేడం, అనిపించినప్పుడు నాకు వచ్చే ఆన్సర్ ఒకటే, ఎంతసేపు అందరూ చెప్తారు ఇది మంచి జరగాలి, మంచి జరగాలి, మంచి జరగాలి, కరప్షన్ జరగద్దు, కానీ మనం దానికి దూరం ఉండొద్దు, మంచి పొలిటికల్ ఉండాలి, కానీ మంచి పొలిటీషియన్ మనం ఎన్నుకోవద్దు. ఇట్లా ఉన్న దాంట్లో ఎంతసేపు వర్క్ ఎవరో ఇవ్వాలి కాదు, మనమే వర్క్ క్రియేట్ చేయాలి, మనమే చేయాలి, ఇది హార్డ్ వర్క్ అని చెప్పేసి నేను ఆగిపోతే నేను వాళ్ళ కోవలకే చేరిపోతాను కదా. అట్లా కాదు, అట్లా వద్దు, నేను చెయ్యాలి, ఎంత హార్డ్ వర్క్ అయినా చేయాలి అని చెప్పేసి చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. ఇప్పుడు మీకున్న ఆ డిజబిలిటీ మీకు ఇంత పెద్ద ప్రాసెస్లో ప్రాబ్లం అని ఎప్పుడు అనిపించలేదా? అంటే అరే ఇలా ఉండడం వల్ల నేను ఇది చేయలేకపోయినా, లేదా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య మీకు సమస్యలా కనపడలేదా? చాలా సార్లు కనబడుతుంది మేడం, అయినా ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గరకు వస్తున్నాను, నేను ఇక్కడికి వస్తున్నాను, ఆ బాక్స్ తీసుకొని రావాలి, నాకు పట్టుకొని నడవడానికి రాదు, కనబడిన వాళ్ళని రెస్పెక్ట్గా తమ్ముడు అన్న అని అనుకుంటూ ఇది ఇక్కడ పెట్టండి, ఈ ఆటోలో పెట్టివ్వండి, ఈ మెట్ల దగ్గర పెట్టివ్వండి, అట్లా రిక్వెస్ట్ చేసుకుంటూ కొంతమంది సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారు, కొంతమంది సహకరించరు. సహకరించకపోయినా పర్లేదు, దేవుడు ఉన్నాడు, సపోర్ట్ చేస్తాడు, నన్ను వెనుకుండి నడిపిస్తాడు అన్న ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇప్పుడు మీరు ఎవరిని ఇలా హెల్ప్ అడిగినప్పుడు మీరే అన్నారు ఇప్పటికీ అప్పటికి మారిందండి అని. హెల్ప్ అడిగినప్పుడు మరి ఇంత చేయలేనప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు, ఉండొచ్చు కదా ఇంట్లోనే, ఎందుకు ఇది చేయలేనప్పుడు మళ్ళీ పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇలాంటి మాటలు వినలేదా? చాలా విన్నాను మేడం,
కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇలా చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ రంగాలలో ఉన్నారు మేడం. కానీ వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. బయటికి ఎందుకు రావాలి అని అంటే ఇంకా డిజబుల్డ్‌గా ఉన్న వాళ్ళకి నాకేం తక్కువ, నేను బాగానే ఉన్నా, వాళ్ళకన్నా ఇంకొంచెం బెటర్‌గా ఉన్నా, నేను ఇంకా చేయగలుగుతా అన్న ఒక ఆలోచన వచ్చి వాళ్ళు కూడా ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. ఖాళీగా ఉండొద్దు. మేమందరం ఇలా చేస్తున్నాం అన్నప్పుడు నార్మల్‌గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలా ఉండి చేస్తున్నప్పుడు మేమెందుకు ఖాళీగా ఉండాలి అని నార్మల్ యువత కూడా వర్క్ చేయడానికి ముందుకు రావాలి అనేది నా ఆలోచన మేడం. ఇన్స్పిరేషన్ అన్నమాట. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళే చేయగలిగింది, అంత సంపాదించగలిగింది మనం ఎందుకు చేయకూడదు అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలి. వాళ్ళందరికీ మామూలుగా ఉండే వాళ్ళకి కూడా మీరు ఇన్స్పిరేషన్ కావాలి అని అనుకుంటున్నారు. అయితే అవును. మీ లైఫ్ లో మీరు బాగా బాధపడిన సందర్భం చెప్పండి. బాగా బాధపడిన సందర్భం అని అంటే నాన్నగారు పోయిన రోజు మేడం. నాకు పెద్ద ఆయన ఫ్రెండు, నాన్న, గైడు, ఒక ఐడిల్ మెన్, అన్నీ నాన్నే. మీ ఈ కారణంగా ఎప్పుడు మీరు బాధపడలేదా? అంటే ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే నాన్న సపోర్టే. ఏ రోజున నాకు ప్రాబ్లం వచ్చి డల్గా ఉన్నా కానీ నాన్న తొందరగా గ్రహిస్తారు. ఏంటమ్మా డల్గా ఉన్నావు ఈ రోజు అని అంటే, ఇట్లా వచ్చిందన్న, ఇట్లా మాట్లాడిండ్రు, ఇట్లా అన్నారు అని అంటే పట్టించుకోవద్దమ్మా, అదంతా నార్మల్, అది సమాజం. ఒకసారి మాట్లాడగానే అట్లా అంటారు, వదిలేయాలి. దాన్ని పట్టుకొని కూర్చుంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం చేరుకోవాలి అని అంటే అవన్నీ పట్టించుకోవద్దు. ముందుకి ఎదుటి వ్యక్తికి ఎప్పటి వరకైతే నువ్వు తప్పు చేయకుండా ఉంటావో, నీ వల్ల ఒక మంచి జరుగుతున్నది అని అన్నప్పుడు అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలమ్మా అని ఆయన ఆచరించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అందుకని నాన్న లేని రోజు లేడు అన్న ఆ క్షణం నుంచి ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఇప్పుడు గుర్తుకొచ్చినా కానీ ఇంకంతే. తండ్రి కాబట్టి అందులో మన కండిషన్ ని బట్టి అంత బాగా సపోర్ట్ చేసే తండ్రి. ఫ్యామిలీ వాళ్ళు తర్వాత ఇప్పుడు బాధపడలేదండి? అంటే ఇప్పుడు మీరు 12 ఏళ్ల వరకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు కదా, ఆ తర్వాత మీరు కొంచెం కొంచెంగా రికవర్ అవుతున్నా మన పిల్లలు మన ముందు అలా కనపడటం కంటే గొప్ప నరకం ఉండదేమో. అలా చూస్తున్నప్పుడు మీ మదర్, మీ ఫాదర్, మీ రిలేటివ్స్ లో ఎలా ఉండేది రియాక్షన్ అనేది? అందరూ అలానే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగానే ఉండేది మేడం. వీళ్ళ ఇంట్లో ఇది ఉంది, ఇట్లా ఉంది అని అన్నట్లే చూసేవాళ్ళు. చెల్లి, అన్న, తమ్ముడు ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి అలాంటి ప్రాబ్లం లేదు మేడం. ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఉన్నారు. అన్నయ్య ఉంటారు, తర్వాత అక్కయ్య, తర్వాత నేను, తర్వాత 2 చెల్లెళ్ళు ఉంటారు. 5గురం అమ్మ నాన్నకి సంతానం. ఈ 4 కూడా నన్ను అలా ఏ రోజు చూడలేదు, బాగా చూసుకుంటారు. ఈ 4 మామూలుగానే ఉంటారు? అందరు నార్మల్ మేడం. ఓకే. మరి మీకు అనిపించలేదా ఎప్పుడు, అరే అంటే నాకెందుకు ఇట్లా అయింది అని మీరు మీకు పర్సనల్ గా ఏ రోజు మీరు అనుకోలేదా? అంటే 5గురు ఉన్నారు కదా ఇంట్లో, మరి అలాంటప్పుడు ఎప్పుడు అలా అనిపించలేదా? ఇది వరకైతే నాకు కొంచెం ఇది చేయకముందు జాబ్ చేసేటప్పుడేమో అదేదో 4 గోడలకే పరిమితం లాగా అనిపించేది మేడం. ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు అయితే నేనైతే వరల్డ్ అనిపిస్తుంది. అన్ని సొసైటీలో ఉన్న సాధక బాధకాలు అన్నీ చూస్తున్నాను, వింటున్నాను కనుక ఇది బెటర్గా ఉంది నాకు. దానికన్నా ఫైనాన్షియల్గా లేకపోవచ్చు కానీ హ్యాపీగా ఉంది. ఈ క్రమంలో నేను కూడా నార్మల్గా ఉంటే గనక నేను ఇవన్నీ తెలుసుకునేదాన్ని కాదు. అలా అనిపిస్తుంది. నిజం, గొప్ప విషయం. అంటే ఒకవేళ వాళ్ళలా లేను అని బాధపడడం కంటే వాళ్ళలా ఉండుంటే నాకు ఇవన్నీ వచ్చిండేవి కాదేమో. మీరు మీ ఉన్న పరిస్థితుల్లో కూడా మంచిని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మంచి ఇన్స్పిరేషన్ అండి. ఇంకా నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ఆలోచిస్తున్నానంటే మేడం, మార్కెట్ కోసమే నేను ఎక్కువ లాస్ట్ 2 years అయితే చాలా స్ట్రగుల్ అయ్యాం. అంటే కరోనా పోగానే ఈ ఐటమ్ సొసైటీలో ఇంకా ఇంట్రడ్యూస్ అవ్వలేదు. దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ఇంకా పేడతో ఏం చేస్తారో అనేది తీసుకొని వాడేవాళ్ళు కాదు. ఇప్పుడుగా వాడుతున్నారు, ఇదివరకు వాడేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు దీన్ని ఎక్కువ మొత్తంలో మార్కెట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇంకా దట్టు ఎవరైనా అంటే ఏమంటారు, ప్రోడక్ట్ మాది, పైన లేబుల్ మాత్రం వాళ్ళది. అలా చేసుకొని మేము మార్కెట్ చేసుకుంటాము అన్న వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను మేడం. ఓకే, ప్రోడక్ట్ మీరు ఇస్తే వాళ్ళు లేబుల్ వేసుకొని మార్కెట్ చేసుకుని, ఓకే ఫస్ట్ ఇప్పుడు ఏం ఏంటంటే మార్కెటింగ్ చేయాలి, ఎక్కువ మొత్తంలో చేసి మేడం పక్క జిల్లాలలో కూడా చిన్న చిన్నగా బ్రాంచెస్ లాగా ఓపెన్ చేయాలి. టోటల్ గా నేను ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ నేనే చేస్తాను.
ఓకే. నేను దగ్గరుండి చేస్తాను. ఇలా చేయాలి, ఇగో ఇది ఇలా వచ్చింది, ఇలా చేయాలి అని నేను నేర్పిస్తున్నాను. ఇప్పుడు నా దగ్గరున్న టీమ్‌కి నేను పర్ఫెక్ట్‌గా నేర్పించగలిగాను. నా టీమ్ చేస్తారు. అట్లా మళ్ళీ పక్క జిల్లాలో ఉన్న వాళ్ళకి కూడా, అక్కడున్న డిజేబుల్డ్‌కి కూడా మేము సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయాలి అనంటే వెళ్ళి నేను నేర్పించాలి. నేర్పించినప్పుడు అక్కడ నుంచి ప్రోడక్ట్ వస్తది. ఆ ప్రోడక్ట్‌ని కూడా నేను మార్కెట్ చేసుకోవాలంటే పెద్ద మార్కెట్ నేను క్రియేట్ చేయాలి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, తెలవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ ఐటెమ్ ఇలా ఉంటుంది. ఈ ఐటెమ్‌ని ఇలా ఈ ఈ సిట్యుయేషన్‌లలో వాడుకోవచ్చు అనేది ముందు తెలవాలి. ఎక్కువ మంది దీన్ని వాడాలి. అప్పుడు కదా నా మార్కెట్ అనేది ఎక్కువ అవును. ఎస్టాబ్లిష్ అవుతుంది. అలా. ఫైనల్‌గా మీలాగా ఉండే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సమాజంలో అలాంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం అంటే వైద్యపరంగా బాగా అభివృద్ధి చెందడం వల్ల తగ్గి ఉన్నారేమో కానీ అసలంటూ ఉన్నారు కదా! వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆహ్, ఎక్కడా కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నార్మల్‌గా ఉన్న వాళ్ళు చానా మంది మనం సొసైటీలో చూస్తుంటాం. ఏ వర్క్ చేయకుండా ఎన్నో కారణాలు వెతుక్కొని ఈరోజు ఇది లేదు, ఈరోజు ఇది లేదు అని అనుకుంటూ ఈ ఇంటర్వ్యూ పోయానని ఇట్లా ఏదో ఒక సాకు చెప్పేసి టోటల్‌గా వర్క్ చేయకుండా ఖాళీగా ఉండే మనుషుల కన్నా, నార్మల్ వాళ్ళకన్నా ఒక వర్క్ క్రియేట్ చేసుకొని ఇంకొకరి పైన ఆధారపడి ఉండకుండా వర్క్ చేసుకోవాలనేదే నేను చెప్తాను. చాలా మంది డిజేబుల్డ్ వాళ్ళు అలా చేయడానికి ముందున్నారు. వాళ్ళకి నార్మల్ వాళ్ళందరూ సపోర్ట్ చేసి నార్మల్ వాళ్ళు పక్కన ఉంటారు కదా మేడం, వాళ్ళు ఈ డిజేబుల్డ్ వాళ్ళు ఏం చేయగలుగుతారు అది క్యాచ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే ఎక్కడా కూడా డిజేబుల్డ్ అనేది అది పెద్ద లోపం కాదు. ఎందుకు అనంటే మేడం, నేను బాగా నాకు నాన్నకన్నా ముందు ఒక గురువులాగా నేను బాగా ఇష్టపడతాను. అష్టవక్ర అని ఉంటారు మన పురాణాలలో. ఆయనకి అష్టవంకర్లు ఉంటాయి కదా, అవును. అష్టవంకర్లు ఉన్నా కానీ ఒక మహర్షి స్థానానికి వచ్చారు ఆయన. అంటే అక్కడ ఆయన నైపుణ్యానికి అంటే ఏమంటారు, ఆయన ప్రతిభకి వాళ్ళ మేనమామ వాళ్ళందరూ సపోర్ట్ చేసినప్పుడు ఆయన ఎంత మహర్షి దాకా వెళ్ళగలిగారు. అట్లా సొసైటీలో నార్మల్గా ఉన్న వాళ్ళు డిజేబుల్ వాళ్ళని గుర్తించి వీడికి ఏదైతే సెట్ అవుతుంది, ఈమెకి ఏమైతే సెట్ అవుతుంది, ఎవరిని ఏం చేయగలరు? చేయగలరు, వాళ్ళు ఏం వీళ్ళని చేయగలరో ఎవరికి సపోర్ట్ తెలుసుకోవాలి. చేయాలి, ఈ పర్సన్ని ఎవరికైనా మనం సపోర్ట్ చేయగలిగితే వీళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అట్లా ఇప్పుడు నేను చేస్తున్న ఈ ట్రస్ట్ ద్వారా ఒక 12 మ్యారేజెస్ కూడా చేశాను మేడం. ఓహ్! దట్టు దాంట్లో 8 దివ్యాంగ జంటలే, అబ్బాయి ఇద్దరు. అమ్మాయి ఇద్దరు దివ్యాంగులే మేడం. అప్పుడు చేసినప్పుడు నా ట్రస్ట్ నుంచి నా నుంచి డబ్బులు పెట్టింది తక్కువే, దాతల సహకారంతోనే నేను చేసింది మేడం వాటిని. అలా నార్మల్ వాళ్ళు సొసైటీలో ఉన్న వాళ్ళు డిజేబుల్ వాళ్ళని ఆలోచించి వాళ్ళకి ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి, ఏ రకంగా వాళ్ళని మాట్లాడి ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక్కటి ఆలోచించగలిగితే ఎక్కడ కూడా డిజేబుల్డ్ అనేది నార్మల్కి తక్కువ కాదు అనేది ముందుకు వస్తుంది బలంగా అని నమ్ముతారు. నమ్ముతాను. వస్తారు కూడా, చేస్తారు కూడా. గవర్నమెంట్ నుంచి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఆహ్, ఇప్పుడు ఆసరా అనేది ఒక్కటే కాకుండా మేడం, ఇంకా డిఫరెంట్‌గా మేమేం చేయగలుగుతాం క్వాలిఫికేషన్ వైస్‌గా అయినా, టాలెంట్ పరంగా అయినా ఏం చేయగలుగుతాం దాంట్లో గుర్తించి ఎగ్జాంపుల్ మేడం, ఇప్పుడు మేము ఒక చేతితో ఇట్లా తిప్పే రిక్షా లాగా ఉంటుంది. అవును. అలాంటివి ఉన్నాయి కదా, వాటిలలో మా వాళ్ళనే పెట్టగలిగితే అది చేస్తారు. చేసిన తర్వాత దాని రిపేర్ వచ్చింది అనుకోండి, అది కూడా మేమే చేయగలిగితే దాని ప్రాబ్లం ఏంది అది మాకు తెలుసు కదా, అది ఓకే. పెయిన్ ఏందో తెలుసు కదా. అలాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని వర్క్స్ ఉన్నాయి మేడం. అలాంటి వర్క్స్లలో మమ్మల్నే సెలెక్ట్ చేసి పెట్టుకోగలిగితే పారా స్పోర్ట్స్ అని ఉన్నాయి మేడం. ఆ స్పోర్ట్స్లలో నార్మల్ వాళ్ళు గెలిస్తే గనక ఇన్ని కోట్లని, ఇంత ల్యాండ్ అని అలా ఎంకరేజ్మెంట్గా అవును. ఇస్తున్నారు. అట్లా మన తెలంగాణ స్టేట్ నుంచి కూడా పారా స్పోర్ట్స్లో ఛాంపియన్స్ అయిన వాళ్ళు, తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. ఇట్లాంటి వాళ్ళని, కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని పారిశ్రామిక రంగంలోన, స్పోర్ట్స్లోన, ఇంకా వేరే ఏ వర్క్లో, ఒక టెక్నీషియన్ వర్క్, ఇట్లా ఐడెంటిఫై చేసి గనక గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయగలిగితే కొత్త జాబ్స్ అంటూ మాకు ఇవ్వాల్సింది ఏమీ లేదు మేడం. అది కూర్చున్న దగ్గరే వర్క్ చేసుకొని ఇంకా ది బెస్ట్గా లీడ్ చేయగలుగుతాం. ఓకే. మీరు జాబ్లు లేకపోతే ఆసరా పథకాన్ని పెంచాలి, డబ్బులు ఇవి అడగట్లేదు. శాశ్వతమైన పరిష్కారం అడుగుతున్నారు. అంటే టెంపరరీగా అప్పటికప్పుడు సొల్యూషన్ కావాలి అని అడగట్లేదు. మాకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించేలాగా ఏదన్నా ఉంటే మా మీద మేమే, ఎవరి మీద ఆధారపడకుండా మేమే డిపెండెంట్గా ఉండడానికి అవకాశాలు కావాలి. అవకాశాలు కావాలి కానీ ఆసరా కాదు. లేదు. చాలా మంచి విషయం చెప్పారండి. మీ ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి.
మా వ్యూవర్స్ ద్వారా కూడా ఎవరైనా సరే ముందుకొచ్చి అసలు మనం నిజంగానే మంచి ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన పర్సనాలిటీ అండి. మనం అన్ని నార్మల్ గా ఉండి ఒక పని చెయ్యాలి అని అంటే అబ్బా ఇదేం చేస్తాం అదేం చేస్తాం ఇన్ని కారణాలు చెప్తాం. అలాంటిది అలా ఒక సమస్య ఉన్నప్పటికీ కూడా ఎంఏ బీఈడీ చేసి కొంతకాలం ఉద్యోగం చేసి దాంట్లో ఉన్న సాధక బాధకాలు తెలుసుకున్న తర్వాత ఇలా కాదు, నేను నిలబడాలి, ఇంకా ఇంకొక 10 మందిని నాలాంటి వాళ్ళని నిలబెట్టాలి అనే ఒక మంచి సంకల్పంతో మొదలుపెట్టి, అది కూడా ఎన్విరాన్మెంట్ కి మనం మంచి చేయాలి, కాలుష్యరహిత సమాజాన్ని చూపించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో మొదలు పెట్టారు. ప్రతి ఐటెం కూడా గోమయంతో అంటే ఆవు పేడతోనే తయారు చేస్తున్నారు. ఎటువంటి పొల్యూషన్ లేకుండా చేస్తున్నారు. ఆవిడ లైఫ్ మనకి ఇన్స్పిరేషన్. ఉమెన్ అచీవర్ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉమెన్ అచీవర్ అవార్డు తీసుకునే స్థాయికి ఎదిగారు అంటే ఎంత ఇన్స్పిరేషనో మనం తెలుసుకోవచ్చు. అలాగే వాటిని అమ్ముతున్నారు. ఇంకో 10 మందికి ఉపాధి కల్పించారు. ఆ ట్రస్ట్తో దివ్యాంగ అనే ఒక ట్రస్ట్ స్టార్ట్ చేసి ఆ ట్రస్ట్ ద్వారా దాదాపు 8 జంటలకి పెళ్లిళ్లు జరిపించారు. ఎక్కడ ఏ విషయంలోనూ కూడా వెనక్కి తగ్గకుండా, డబ్బు మాత్రమే కాదు గుండెల్లో బలమైన ధైర్యం ఉంటే ఏ సమస్య ఉన్నా ముందుకెళ్ళొచ్చు అని మనకి ప్రూవ్ చేశారు. ఆవిడ మనకి నిజంగానే మంచి మంచి ఇన్స్పిరేషన్. అలానే మనం కూడా సపోర్ట్ చేద్దాం. ఆ ఐటమ్స్ ఇంకా మీకు బాగా సేల్ అవ్వాలి, మీరు అనుకుంటున్న మార్కెటింగ్ రీచ్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఒక్కసారి మీరు నుంచుంటారా అంటే చూపిస్తాం మీరు ఎలా ఉన్నారు అనేది. ఒకసారి ఇలా ఉంటుంది మేడం. ఓకే క్యాలిపర్. ఓకే కంప్లీట్ గా. అవును మేడం. ఇక్కడ వరకు ఉంటుంది మేడం, ఇక్కడ వరకు ఉంటుంది. ఓకే పై వరకు ఉంటుంది. ఈ క్యాలిపర్ వేసుకుంటే మీరు నడవగలరు, నార్మల్ గా నడవగలరు. లేదంటే ఏదన్నా సపోర్ట్ ఈ చేతిని ఇలా కాలుపైన పెట్టుకొని నడవాలి. నిజంగా మీరు చాలా చాలా గొప్ప ఇన్స్పిరేషన్ మేడం. మీరు అసలు మామూలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషనే. ఇట్లా క్యాలిపర్ వేసుకుంటేనే మేడం నడవగలరు, లేదంటే మామూలుగా ఇట్లా సపోర్ట్ తో చేస్తే ఇంత దీంతో అసలు ఎంత గొప్పగా అంటే చిన్న కాలికి దెబ్బ తగిలితేనే ఇప్పుడు కాలికి దెబ్బ తగిలింది అని చెప్పే పరిస్థితిలో ఉంటాం. కానీ చూస్తున్నారు కదా, క్యాలిపర్ వేసుకుంటే కొంచెం నడవగలరు. ఒకసారి నడుస్తారు మేడం. ఇదే కదా మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన అవార్డు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఉమెన్ అచీవర్ అవార్డు ఇచ్చారు 2022లో. నిజంగా చాలా చాలా గొప్ప విషయం అండి. కంగ్రాచులేషన్స్. ఇంకా దీనికి 1 lakh ప్రైజ్ మనీ కూడా ఉంది మేడం. ఓకే గొప్ప విషయమే, చాలా చాలా గొప్ప విషయం. మీరు ఇవి దాటి ముందుకెళ్ళి సాధించడం అది అంత తేలికైన విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం అంటే మీరు మంచి ఇన్స్పిరేషన్. ఇంకా ఉన్న అవార్డ్స్ ఒకసారి చూద్దాం. ఇంకా చిన్న చిన్న అంటే ఫౌండేషన్స్ నుంచి అట్లా వివిధ సంస్థల నుండి వచ్చిన అవార్డ్స్ మేడం. ఓకే ఇది ఎవరు ఇచ్చారండి? ఇది లలిత కళా తోరణంలో హరిహర కళాభవన్లో మేడం. ఓకే వీళ్ళు ఇచ్చారు. ఇదేమో రవీంద్ర భారతిలో. ఓకే మొత్తానికి చిన్న చిన్నవి పెద్దవి కలిపి 10-15 అవార్డులు కూడా తెచ్చుకున్నారు లైఫ్ జర్నీలో. 60 వరకు ఉంటాయి మేడం. అవునా? ఓకే వెరీ గుడ్. 60 అవార్డుల వరకు తెచ్చుకున్నారు. నిజంగానే మిమ్మల్ని చూసి ఎప్పుడైనా నిరుత్సాహం వచ్చిన వాళ్ళు ఇంకా ఇంకా ఉత్సాహం తెచ్చుకోవాలి అని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. మీరు నిజంగా మంచి ఇన్స్పిరేషన్ మేడం. మీ జర్నీ ఇలాగే కొనసాగాలి. ఇంకా 10 మంది 100 మంది కావాలి ఆ ట్రస్ట్లో. తర్వాత మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు తయారు చేసిన ప్రోడక్ట్లతో పాటు మీ పేరు కూడా వినపడాలి. మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, నిజంగా జీవితం ఎన్నో మలుపులు ఉంటుంది, ఎన్నో సమస్యలు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు వస్తే వాటిని తట్టుకోలేక చిన్న విషయానికి కూడా భయపడ్డం, బాధపడ్డం, ఇక ఈ జీవితం చాలు అనుకునేటటువంటి విపరీతపు నిర్ణయాలు తీసుకునే సొసైటీలో మనం ఉన్నాం. ప్రతి చిన్న విషయానికి మానసికంగా ఒత్తిడి తీసుకొని మేము ఇది చేయలేకపోతున్నాం అనుకునే ఈ సమాజానికి పోచవ్వ గారు నిజంగా మంచి ఇన్స్పిరేషన్ అండి. ఆవిడ తనకున్న ఆ లోపాన్ని ఎదిరించి ముందుకెళ్ళి తను సాధించి ఇంకో 10 మందికి అవకాశం కల్పించి బతుకంటే ఇది అని నిరూపించి చూపించారు.
ఇలాంటి వాళ్ళు సమాజంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు మన నుంచి జాలిని కోరుకోవడం లేదు, వాళ్ళు మన నుంచి ఒక ధైర్యాన్ని కోరుకుంటున్నారు. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు. ఇంకా అంతకు మించి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మీకంటే మేము గొప్పగా బ్రతకాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నానికి మనం ఎప్పుడు కూడా తలంచాల్సింది. మరో వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. నమస్తే. 3 o'clock ఉంటుంది. ఓకే. 3 to 5 మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఏడుకొండ సార్ వస్తారు, వచ్చి రిసీవ్ చేసుకొని మీకు ఓకేనా?